హాయ్ హలో నమస్తే అందరికీ. నా పేరు భానుమాస్. చాలామంది రూమ్స్ ఎక్కడ తీసుకుంటున్నారు, ఏంటి రూమ్స్ అని అడుగుతున్నారు. ఈరోజు వీడియోలో కంప్లీట్గా రూమ్స్ ఎక్కడ తీసుకుందాం, గ్యాస్ ఎక్కడ తీసుకుందాం, చర్చి తరపు రూములు తీసుకోవాలా, ప్రైవేట్ రూములు తీసుకోవాలా, రూమ్స్ ఎక్కడ ఉన్నాయి, ఎంత కాస్ట్ ఉన్నాయి, సరుకులు ఎక్కడ తెచ్చుకోవాలి, గ్యాస్ ఎక్కడ తెచ్చుకోవాలి, ప్రతిదీ ఈ వీడియోలో చూపించబోతున్నాను. సో డెఫినెట్గా వీడియో అయితే చాలా ఇన్ఫర్మేటివ్గా ఉండబోతుంది. వీడియో మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏ డౌట్ ఉన్నా కానీ కామెంట్ సెక్షన్లో అడగండి, నేనైతే రిప్లై ఇస్తాను. డైరెక్ట్గా మాట్లాడండి, ఇన్స్టాగ్రామ్లో మాట్లాడండి, అక్కడైతే డైరెక్ట్గా మాట్లాడతాను. మన ఛానల్లో వెలాంగ్ని సిరీస్ చాలా ఉన్నాయి. కొత్తగా వచ్చిన వాళ్ళు అయితే ఒకసారి మన ఛానల్ చెక్ చేయండి, చాలా వీడియోస్ చేశాను. ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దామా. మేము ఇప్పుడే నాగపట్నం స్టేషన్లో దిగాము. అక్కడ ఆటో మాట్లాడుకొని వెలాంగ్ని అయితే వచ్చాము. నాగపట్నానికి వెలాంగ్ని 12 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఇంకా రావడంతోనే రూమ్స్ చూడాలి కదా. మేము ఎప్పుడు తీసుకునే రోడ్లోకి అయితే వెళ్తున్నాము. టైం అయితే 7:30 అలా అవుతుంది. కొంచెం ట్రైన్ ఇవాళ లేట్ అయింది, అందువల్ల లేట్గా వచ్చాం. ఎప్పుడు అయితే మేము 5 కల్లా ఇక్కడ ఉండేవాళ్ళం, కానీ ఈసారి లేట్ అయిపోయింది. అన్ని చర్చెస్లో ఆల్మోస్ట్ ప్రేయర్ అయితే స్టార్ట్ అయిపోయింది, అందుకే జనాలు వెళ్తున్నారు. మెయిన్ బాసిలికాలో అయితే 6కే స్టార్ట్ అయ్యింది, ఆ ప్రేయర్ కూడా అయిపోయింది. ఇప్పుడు 8కి తెలుగు ప్రేయర్ అయితే ఉంటుంది. అయితే మేము ఇలా లెఫ్ట్ తీసుకుని బీచ్ రోడ్లోకి అయితే ఇలా ఎంటర్ అయ్యామండి. ఇంకా మెయిన్ బీచ్ రోడ్ ఇదండి. బీచ్ రోడ్కి ఎంటర్ అయిన తర్వాత మనకి లెఫ్ట్ సైడ్ గుండెలు చేసే క్షేత్రం ఉంటుంది. అది దాటిన తర్వాత క్యాండిల్ షాప్స్ ఉంటాయి, 10 క్యాండిల్ షాప్స్ ఉంటాయి. ఆ క్యాండిల్ షాప్ పక్కనే ఉంటుందండి రోడ్డు అనుకొని. ఇలాగ లోపలికి 100 మీటర్ల లోపలికి వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా ప్రైవేట్ రూమ్స్ అనమాట. మనకి ఇమీడియట్గా దిగిపోవచ్చు. ఇది బీచ్కి చాలా దగ్గర ఉంటుంది. ఇది మేము దిగిన హోటల్ అయితే ఇదేనండి. ఈ హోటల్ కొత్తగా కట్టి రీసెంట్గా ఓపెన్ చేశారు, ఇంకా నేమ్ కూడా పెట్టలేదు, అందుకే ఈ హోటల్ అంటున్నాను. ఇంతకు ముందులో ఇది 18వ అండి మేము అక్కడ నాగపట్నం రావడం. అంతకు ముందులో వేరే బిల్డింగ్ ఉండేది, పాత బిల్డింగ్లో మేము ఇంతకు ముందు 3 టైమ్స్ అయితే దిగాము. ఇంకోండి మేము ఉన్న రోడ్లో అన్నీ కూడా ఇలా ప్రైవేట్ లాడ్జెస్ ఉంటాయి. అన్నిటి మీద నెంబర్లు ఉన్నాయి చూడండి. మనకి ఈ రోడ్లో ఎక్కడ చూసినా ఏసీ నాన్ ఏసీ లాడ్జెస్ అయితే ఉంటాయి. ప్రతిదీ స్టార్టింగ్ అయితే 600 అలా ఉంటాయండి. చెప్పడానికి 800 అలా చెప్తారు, 500 600 అలా ఉంటాయి మనం తీసుకునే దాన్ని బట్టి. డబుల్ బెడ్రూమ్ అంటే నేను చెప్తుంది, ట్రిపుల్ బెడ్రూమ్ వచ్చేవరకు మనకు ఇంకొక 200 పెరిగిద్ది. 700 800 అలా ఉంటుంది. లాస్ట్ టైం మేము తీసుకున్నాము ట్రిపుల్ బెడ్రూమ్ 700కి తీసుకున్నాము. గ్యాస్కి అయితే 300 చెప్తారండి, 500 చెప్తారు చెప్పడానికి, కానీ మనకి 300కి అలా ఇచ్చేస్తారు. రోజుకి పర్ డేకి 24 అవర్స్కి 300 అలా అయ్యిద్ది. మనం 250కి కూడా మాట్లాడుకోవచ్చు, మన టాలెంట్ ఇంకా అది. ఇవన్నీ కూడా చర్చికి సంబంధించిన కాంప్లెక్స్లు అండి. ఇవన్నీ మనకి ఎక్కడ ఉంటాయి అంటే హోలీ పాత్కి లెఫ్ట్ సైడ్ ఉంటాయి. అండ్ న్యూ కార్ కొనుక్కోవడానికి ప్రేయర్ చేసుకోవడానికి వచ్చినప్పుడు ఆ ప్రాంగణంలో అయితే ఉంటాయండి. తెలుగు ప్రార్థనకి ఆపోజిట్ ఉంటాయి. ఈ లొకేషన్ ఒకసారి చూపిస్తున్నాను చూడండి. ఏంటంటే కొంచెం దూరంగా ఉంటాయి బీచ్కి, చర్చెస్కి దగ్గరగానే ఉంటాయి, కానీ బీచ్లకు మాత్రం దూరంగా ఉంటాయి. షాపింగ్లకి ఏమైనా తినాలన్నా బయటికి వెళ్ళాలన్నా కానీ ఇవన్నీ కూడా కొంచెం దూరంగా ఉంటాయి. మేమైతే ఫస్ట్ ఫ్లోర్లో తీసుకున్నాం. మేమున్న ఏరియా కా నుంచి వ్యూ చూడండి ఎలా ఉందో. మనకి ఎంఏఎస్ రెసిడెన్సీ ఆపోజిట్లో ఉంది. అది ఒక బీచ్ రోడ్ అండి, ఆటో ఉన్న రోడ్డు బీచ్ రోడ్డుకి జస్ట్ ఒక 100 మీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. అండ్ మెయిన్ బాసిలికాకి ఒక 300 మీటర్స్ దూరంలో అయితే ఉంటుంది. బీచ్ రోడ్లో తీసుకోవడం వల్ల ప్లస్ ఏంటంటే మనకి ఇమీడియట్గా రూమ్లో చెక్ ఇన్ అవ్వచ్చు. అండ్ వాటితో పాటు మనకి ఏం కావాలన్నా కానీ ఇమీడియట్గా దొరుకుతుంది. అండ్ గ్యాస్ వచ్చేసరికి మనం రూమ్లోకి ఇస్తారండి, అది కూడా నెక్స్ట్ చూపిస్తాను చూడండి. ఇవి మెయిన్ రోడ్ ద్రావిడర్ హోటల్కి లెఫ్ట్ సైడ్ ఉంటుంది అవే లాడ్జ్ అని చెప్పేసి. ఇక్కడ ఏంటంటే పర్ డేకి 3500 అండ్ ట్రిపుల్ బెడ్రూమ్ 5000 అలా తీసుకుంటున్నారు పర్ డేకి. చాలా కాస్ట్ అండి. ఎప్పుడైనా కానీ మెయిన్ రోడ్ ఫేసింగ్ ఎప్పుడు తీసుకోకూడదు, చాలా హై రేట్లు చెప్తారు. కొంచెం అలా బీచ్ రోడ్లోకి వెళ్ళి ఒక 100 మీటర్ల లోపల తీసుకుంటే మన పర్ డేకి 600కే వచ్చేస్తుంది. చాలా తక్కువ కదా. నాన్ ఏసీ 600, డబుల్ బెడ్రూమ్ సరిపోద్ది. ఒక ఫ్యామిలీ ఉండొచ్చు, 4 మెంబర్స్ ఉండొచ్చు. అండ్ మనుషుల లిమిట్ కూడా ఉండదు, ఎంతమంది అన్నా ఉండొచ్చు. 4 మెంబర్స్ అడ్జస్ట్ అయితే 4 మెంబర్స్ ఫ్రీగా ఉంటుంది. కావాలంటే ఎక్కువ మంది కూడా ఉండొచ్చు, 6 మెంబర్స్ అయినా 7 మెంబర్స్ అయినా ఉండొచ్చు. కాకపోతే కొంచెం ఒక వాష్రూమ్ ఉంటుంది కాబట్టి ఇబ్బంది అవుద్ది. అందువల్ల ఏంటంటే ఒక రూమ్కి 4 మెంబర్స్ ఉంటే సరిపోద్దండి, అలా తీసుకోండి. రస్నా క్యాండీలు ఇక్కడ దొరికినాయి, మామూలు కదా, చాలా అయింది. చిన్నప్పుడు ఎప్పుడో తిన్నా వీటిని. ఇది మన రోడ్లోనేనండి, మనం రూమ్ తీసుకున్న రోడ్లోనే ఈ కార్నర్లో ఉంది కదా. ఇక్కడ పర్ డేకి 1200 అనమాట. ఏసీ రూము 1200 చెప్తారు. ఈ రోడ్లో మొత్తం ఎక్కడ చూసినా కానీ అన్ని రూమ్సే ఉంటాయండి. ఇది ఒక రోడ్డు అనమాట. ఇది స్ట్రైట్గా వెళ్తే మనం చర్చి ఆపోజిట్లోకి వస్తాం. అంటే పలహారం షాపులు ఉంటాయి కదా, ఆ షాపులకి ఆపోజిట్లో వస్తాము.
మనకి ఈ రోడ్ కూడా చాలా బాగుంటుందండి. ఈ రోడ్లో కూడా మొత్తం ఏసీ నాన్ ఏసీ 2 రూములు ఉంటాయి ప్రతి హోటల్లో. మనకి ఇక్కడ బేసిక్ ఫెసిలిటీస్ అయితే ప్రొవైడ్ చేస్తారు. అంటే గీజర్ కావాలంటే మాత్రం ఏసీ రూమ్సే తీసుకోవాలి. మనకి నాన్ ఏసీలో గీజర్స్ ఉండవు, హాట్ వాటర్ ఉండదు. మనం ఎటు గ్యాస్ తీసుకుంటాం కాబట్టి అక్కడ గ్యాస్లో మామూలుగా మనం బాండిల్లో కానీ పెట్టుకొని చక్కగా డబరాల్లో కాచుకోవచ్చు. ఎందుకంటే 24 అవర్స్ గ్యాస్ కూడా అన్లిమిటెడ్. ఇంకా వైఫై ఫెసిలిటీస్ కానీ అన్నీ ఉంటాయి. మనకి అన్నీ కూడా లోయెస్ట్ ప్రైస్, అంటే సింగిల్ బెడ్రూమ్ అండ్ సింగిల్ బెడ్ ఉన్నాయి కూడా కొన్ని ఉంటాయండి. నేను లాస్ట్ టైం అక్టోబర్లో వచ్చాను. అక్టోబరు ఒక 1 డే వచ్చినప్పుడు నేను ఇక్కడ సింగిల్ బెడ్, అంటే నేను సింగిల్గా సోలోగా వచ్చాను. ఇక్కడ మనకు వెలాంగిణిలో డార్మెటరీస్ ఏమి ఉండవండి. ఏదన్నా కానీ రూమ్స్ తక్కువగానే ఉన్నాయి కాబట్టి ఒక రూమ్ తీసేసుకోవడమే. నేనైతే ఇక్కడికి వచ్చినప్పుడు ఒక రూమ్ తీసుకున్నాను. నేను ఒక్కనే వచ్చే కదా, నా ఒక్కడికి ఒక రూమ్ తీసుకున్నాను. మనం ఇక్కడ నుంచి డబరాలు ఎత్తుకెళ్ళి అక్కడికి వెళ్ళి వండుకోవాలంటే చాలా కష్టం కదా. ఇలా డబరాలు రెంట్కి కూడా ఇస్తారండి. పర్ డేకి 50 రూపాయలు, 40 రూపాయలు, 30 రూపాయలు అలా ఉండి డబరా సైజుని బట్టి ఉంటుందండి. ఇది కూడా నేను లాస్ట్ టైం ఇక్కడ 400 పెట్టి ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్లో తీసుకున్నాను. సింగిల్ బెడ్ అలా ఉంది, ఒక రూమ్కి బాత్రూమ్ అన్నీ ఉన్నాయి. 400 అయితే తీసుకున్నారు పర్ డేకి. సో బెటరే కదా, డార్మెటరీస్ కూడా అంత ఆల్మోస్ట్ అంతే ఉంటాయి. ఇది బెస్ట్ అండి. ఈ రోడ్లో ఇలా తీసుకుంటాం అండ్ చక్కగా మన ఫుల్ సెక్యూరిటీ ఉంటుంది. అండ్ 24/7 వచ్చేవరకు సెక్యూరిటీ అనేది ఉంటుంది. రిసెప్షన్లో ఉంటారు. ఇదంతా కూడా ఫుల్ సెక్యూర్గా ఉంటుంది. ఇప్పుడు నేను బయటకు వచ్చా కదా, ఆ రోడ్ ఎండింగ్లో ఇవన్నీ కూడా మనకి అన్నీ ఉంటాయి. ద్రావిడర్ హోటల్కే వస్తాము. మనకి ఇప్పుడు నేను ఎగ్జాక్ట్గా నడుచుకుంటూ వచ్చిన రోడ్డు ఇది ఉంది కదండి, టీ బై పక్క రోడ్ అండి. ఆ టీ బై పక్క రోడ్లో ఇప్పుడు దాకా చూపించిన హోటల్స్ అన్నీ కూడా ఉన్నాయి. మనకేంటంటే ఏం లేదు, చర్చి ఎదురుగా ఉన్న రోడ్లేనండి ఇవన్నీ కూడా. అన్నీ దగ్గరగానే ఉంటాయి. మనం ఎక్కువ దూరం వెళ్ళే పనే ఉండదు అనమాట. మనం ఏంటంటే మెయిన్ రోడ్ ఫేసింగే తీసుకోకూడదు. ఒక ఎదురుగున్న మెయిన్ రోడ్ ఫేసింగ్ది 3500, 5000 చెప్తున్నారు. లో బడ్జెట్లో వెళ్ళాలంటే ఇంకా మెయిన్ రోడ్ ఫేసింగ్ కాకుండా కొంచెం బ్యాక్ సైడ్ అలా తీసుకోవడం బెటర్. ఇది ద్రావిడర్ హోటల్ 5 స్టార్ హోటల్ అనమాట. మరలా ఇటువైపు ఇంకొక 2 రోడ్స్ అయితే ఉంటాయి. ఈ ఆవే లాడ్జ్కి ఆనుకొని క్రాస్గా ఒక రోడ్డు ఉంది కదండి. ఇది రోడ్డు స్ట్రైట్కి వెళ్తే బీచ్కి వెళ్ళిపోతాము. ఇక్కడ కూడా హోటల్స్ అన్నీ ఉంటాయి. ఇక్కడ కూడా కొంచెం లోపలికి వెళ్తే తక్కువ రేటుగా వస్తాయి. లోపల కంటే జస్ట్ ఒక 50 మీటర్లు 100 మీటర్లే రోడ్డు ఫేసింగ్ తప్ప. కొంచెం లోపలికి ఇలాగా 1, 2, 3 బిల్డింగ్స్ లోపలికి ఉన్నాయి తీసుకుంటే మనకి తక్కువగా వస్తాయండి. మనకి వేలాంగిణిలో దిగంగానే చాలామంది లుంగీలు కట్టుకొని రూమ్స్ చూపిస్తామని చెప్పేసి అలా వస్తూ ఉంటారు. బట్ వాళ్ళ దగ్గరతో వెళ్ళమాకండి. ఎందుకంటే వాళ్ళందరూ ఏజెంట్లు కొంచెం దూరంగా తీసుకెళ్ళి ఎక్కువ ప్రైస్కి ఇప్పిస్తారు. అదే మనం ఇండివిజువల్గా మాట్లాడుకొని మనం లేదు ఆల్రెడీ బుక్ చేసుకున్నాం అని చెప్తే వదిలేస్తారు. లేదంటే వచ్చి తీసుకెళ్తాం చూపిస్తాం అని చెప్పేసి ఏజెంట్లాగా వస్తారు. వాళ్ళందరినీ స్కిప్ చేసేసి మనం డైరెక్ట్గా ఒక మంచి నేను చెప్పిన రోడ్లోకి వెళ్తే అన్ని హోటల్సే. ఎక్కడికి వెళ్ళినా ఏ రిసెప్షన్లోకి వెళ్ళినా కానీ వాళ్ళు అడుగుతూనే ఉంటారు. డైరెక్ట్గా ఓనర్స్ దగ్గర అంటే హోటల్ వాళ్ళతో మాట్లాడుకొని తీసుకోవడం బెటర్. ఏజెంట్స్ ద్వారా వెళ్తే ఏంటంటే వాళ్ళ కమిషన్ ఉంటుంది. సో ఏజెంట్స్ని అయితే స్కిప్ చేసేయండి. మీరు డైరెక్ట్గా వెళ్ళి మాట్లాడి తీసుకోండి. లో బడ్జెట్లోనే వస్తే చూస్తున్నారు కదా, ఈ రోడ్లోనే ఇప్పుడు చూపించిన హోటల్స్ అన్నీ కూడా నేను దిగిన హోటల్ కూడా అదే అనమాట. చర్చెస్కి, బీచెస్కి అండ్ మనకి షాపింగ్స్కి అన్నిటికీ దగ్గరగా ఉండే కాబట్టి మేము ఈ రోడ్లో ప్రిఫర్ చేస్తాము. వాటర్ క్యాన్స్ కానీ ప్రతిదీ మనకి ఏది కావాలన్నా కానీ అన్నీ ఇక్కడే దొరుకుతాయండి. నేను స్టే చేసిన హోటల్ ఇవి. ఒకవేళ కార్లో వస్తే ఇక్కడికి కార్ పార్కింగ్ అనేది ఈ హోటల్స్కి ఉండదండి. కార్ పార్కింగ్ కావాలంటే ఇందాక నేను చెప్పిన మెయిన్ కొంచెం పెద్ద హోటల్స్కి వెళ్ళాలి. 3500, 5000, 4000 ఉన్న హోటల్స్కి వెళ్ళాలి. వీటికి కార్ పార్కింగ్ అనేది అలాంటిది ప్రొవైడ్ చేయరు. కార్ పార్కింగ్ అయితే చర్చి తరపున ఇక్కడ ఉంటుందండి. ఇక్కడ కార్ పార్కింగ్ చేసుకోవాలి మనం. ఒకసారి రెంట్కి ఇచ్చే డబరాలు, గ్యాస్ స్టవ్లు, పొయ్యిలు అన్నీ ఇక్కడే ఉంటాయండి. మనకు చాలా రీజనబుల్గా ఇస్తారు. 20 రూపాయలు, 30 రూపాయలు అన్నీ కూడా అంతే. స్టార్టింగ్ గంట 10 రూపాయలు అలా ఉంటుంది. మనకి ఏమేమి కావాలన్నీ తీసుకుంటే పర్ డేకి 100 రూపీస్ అయితే అవుతాయి. డబరాలు అయితే మనం ఇక్కడ నుండి మోసుకొని తీసుకెళ్తే మనకి చాలా అవుద్ది. ఆ డబరాలే ప్లేస్ ఆక్రమించేస్తాయి లగేజ్లో. సో మ్యాక్సిమం అక్కడ రెంట్కి తీసుకోండి. లేదంటే చిన్నవి అయితే ట్రాలీ బ్యాగ్లో పెట్టేసుకోండి. మనకి ఏ సరుకులు కావాలన్నా అలాంటి షాపులు రోడ్డుకి 4-5 ఉంటాయండి. మనకి ఇక్కడ వాటర్ క్యాన్స్ కానీ ప్రతిదీ దొరుకుతాయి. ఇక్కడ మనకు అన్నీ దొరుకుతాయి. వీళ్ళు తెలుగు కూడా మాట్లాడతారండి. మనం ఏది మాట్లాడినా అర్థమైద్ది. అండ్ కింద చూస్తున్నారు కదా గ్యాసు అండ్ డబరాలు ఇవన్నీ కూడా మా హోటల్ కిందే రెంట్కి ఇస్తున్నారు. మేము ఫస్ట్ ఫ్లోర్లో అక్కడే ఉంటున్నాము. మా కిందే ఇవన్నీ ఉన్నాయి. తీసుకొచ్చేసి మా ఫస్ట్ ఫ్లోర్లో అయితే బిగిచ్చేసారండి. మనకి గ్యాస్ అయితే తీసుకున్నాము. పర్ డేకి 250 రూపీస్ అయితే ఛార్జ్ చేసింది. 500 చెప్పింది, 300కి ఇస్తా అంది. లేదని చెప్పి 250కి అయితే పర్ డేకి మాట్లాడడం. చూసారు కదా, స్టవ్స్ అన్నీ కూడా కిందే ఉంటాయి. మాకు ఫస్ట్ ఫ్లోర్లే కాబట్టి సిలిండర్ అయితే అక్కడ బయట అయితే బిగించుకున్నాము. అది మేము ఉన్న రూమ్స్ అయితే ఇప్పుడు చూపిస్తున్నాం చూడండి.
రాజు పొద్దున మార్కెట్కి వస్తాయి కదా, పొద్దున మార్కెట్కి వస్తాయి. చూసారా ఎంతమంది తెలుగు వాళ్ళు ఉన్నారు. చాలామంది ఉంటారండి తెలుగు వాళ్ళు. 10 మందిలో ఒక 4 తెలుగు వాళ్ళే ఉంటారు. ఇదిగోండి ఎదురుగా ఉన్నది ఓ డోర్ ఓపెన్లో ఉన్నది మా రూమ్ అనమాట. ఇది పక్కన వాళ్ళది రూము. అండ్ వేరే వాళ్ళది కూడా ఉంది చూడండి. ఇది 3వ రూమ్ అనమాట. ఇది వేరే వాళ్ళది అండ్ అది వేరే వాళ్ళదే. మొత్తం ఈ ఫ్లోర్లో 4 రూమ్స్ అయితే ఉన్నాయి. మనం ఒక రూమ్కి అయితే తీసుకున్నాం అండి. మన రూమ్ ఆపోజిట్ మీకు చూపిస్తున్నాను చూడండి. ఇది మన రూమ్ అండి. లోపల ఇది చూసారు కదా, డబుల్ బెడ్ వేసారు. 2 బెడ్స్ ఉన్నాయి కదా, 2 బెడ్స్ ఆనిచ్చేసేసారు. వాళ్ళ భాషలో ఇది 2 బెడ్స్ అనమాట. 2 డబుల్ బెడ్రూమ్ ఇది. ఈ డబుల్ బెడ్రూమ్ మనకి 600 రూపీస్ అయితే పడింది. అంటే ఇది కొత్తగా కట్టింది కాబట్టి బిల్డింగ్ ఇంకా పైన సీలింగ్ అయితే ఇంకా అవ్వలేదు. సీలింగ్ అయితే ఇంకా చాలా బాగుంటాయి. ఈ ఏరియాలో ఈ రోడ్లో కానీ ఈ 2 రోడ్లలో మనం ఏ రూమ్ తీసుకున్నా కానీ నాన్ ఏసీ రూమ్స్ అన్నీ కూడా ఆల్మోస్ట్ ఇంతే ఉంటాయి. మనకి సఫిషియెంట్గానే ఉంటుందండి, సరిపోతుంది. ఒక 4 అయితే ఉండొచ్చు. మనం తెచ్చుకున్న లగేజ్ కానీ అండ్ కుర్చీ ఒకటి ఇస్తారు, బల్ల ఒకటి ఇస్తారు. వాష్రూమ్స్ అయితే ఇలా ఉన్నాయి. పెద్దవాళ్ళు ఉంటే మ్యాక్సిమం ఫస్ట్ ఫ్లోర్లకే తీసుకోండి. ఎందుకంటే ఇలాంటి బిల్డింగ్స్కి ఎన్ని 5 ఫ్లోర్లు అయినా ఉన్నాయి, 3 ఫ్లోర్లు ఉన్నాయి, 4 ఫ్లోర్లు ఉన్నాయి. వీటికి లిఫ్ట్లు అనేవి ఉండవండి, మొత్తం కూడా మెట్ల మీదే ఉంటాయి. అందువల్ల పెద్దవాళ్ళు ఉంటే ఫస్ట్ ఫ్లోర్లో తీసుకోండి. మా రూమ్ బయటే గ్యాస్ సెటప్ అయితే ఇలా చేసి ఇచ్చారు. మనకి బయట ఒక సిలిండర్ ఉంటుంది అండ్ అలా 2 పొయ్యిలు అయితే ఉంది. మనం ఇండివిజువల్గా మన రూమ్ ఒకటికి మనం తీసుకోవచ్చు. లేదనుకుంటే మన ఒక 2-3 ఫ్యామిలీలు వచ్చినాయి అనుకుంటే 2 ఫ్యామిలీలకి అయితే షేర్ చేసుకోవచ్చు అండి. సింగిల్ బర్నర్ అయితే వాడుకోవచ్చు. మేము సింగిల్ ఫ్యామిలీ వచ్చాం కాబట్టి మాకైతే ఒకటే పొయ్యి తీసుకున్నాము. బయట వర్షం పడుతుంది కదా, చక్కగా వేడి నీళ్ళు కాసుకొని చక్కగా స్నానం చేసి అయితే చర్చికి అయితే వెళ్ళడానికి రెడీ అవుతున్నాము. అనుకోకుండా వర్షం అయితే పడింది. మళ్ళీ చూసారా వెంటనే ఎండ కూడా వచ్చేసింది. క్లైమేట్గా ఇప్పటికప్పుడు చేంజ్ అవుతూ ఉంటుంది. ఎంతమంది నిలబడ్డారు కదా, ఇక్కడ బిర్యానీ అమ్ముతున్నారు. సో పర్లేదు, వాళ్ళ స్పైసెస్తో బాగానే ఉంది. ఇవి చర్చెస్కి సంబంధించిన రూమ్స్ అండి. ఇది ఒక కాంప్లెక్స్ అన్నమాట. ఇది మనకి ఎలా ఉంటుందంటే ఇసుక మీద మెట్ల మీద వేసుకుంటే చర్చి పక్కనే ఉంటుంది మనకి. బాన్ సికారస్ కన్వర్ట్ అని చెప్పేసి ఇది ఒక కాంప్లెక్స్ అనమాట. ఇది ఇక్కడ ఇవన్నీ చర్చి తరపు రూములు. మేము లాస్ట్ రోజు అని చెప్పేసి రొయ్యలు అయితే అనుకున్నాం. ఇంకా ఈ రోజు అయితే రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాము. ఇంకా గ్యాస్ కూడా మా రూమ్లో లోపలికే తెచ్చేసుకున్నాము. అక్కడ నిలబడలేక వండలేక మా అమ్మ చైర్ వేసుకొని ఇలా రూమ్లో అయితే వంట అయితే చేసేస్తుంది. మనకి చర్చి తరపు రూములు తీసుకుంటే కిందకి వెళ్ళి వండుకోవాలండి. అదే మేజర్ మైనస్ అక్కడ. అది కాక కొంచెం సెక్యూరిటీ ఇష్యూస్ కూడా ఉంటాయి. కావాలంటే చర్చి తరపు రూములు కూడా ట్రై చేయొచ్చు. అవి కూడా పర్ డేకి 450, 550 అలా నడుస్తున్నాయి. సీజన్ అప్పుడు అయితే రూమ్స్ కోసం వెయిట్ చేయాల్సి వస్తుంది. చాలా కొంచెం దూరంగా ఉంటాయి. ఇవన్నీ ఆలోచించుకొని ఫ్యామిలీని బట్టి తీసుకోండి. నేను చెప్పినట్టు అన్ని దగ్గర ఉండాలంటే మాక్సిమం కూడా బీచ్ రోడ్లో తీసుకోండి. చాలా ఈజీగా తొందరగా దొరుకుతాయి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో ఎక్కడిదా చూసారంటే డెఫినెట్గా నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ బానుమాస్.